ప్రభుత్వం ఏర్పాటైందని చెప్పాలి. మోడీ హ్యాపీ ఒక రకంగా వీళ్ళందరూ సపోర్ట్ ఇచ్చినందుకు. ఎందుకంటే కీలకమైన నాయకులు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఏపీ కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళ గనక లేకపోతే కేంద్రంలో మోడీ అధికారంలోకి రావడం కలలో మాట అనేది. ముందుగానే వీరితో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్ళారు, ఎన్నికలు విజయం దక్కించుకున్నారు. దీంతో వీళ్ళిద్దరూ కూడా మోడీకే జై కొట్టారు, ఆయన్ని పీఠాన్ని ఎక్కిచ్చేశారు. ఆయన్ని ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి, మూడోసారి ముచ్చటగా ప్రధానమంత్రి కావడానికి వీళ్లే కారణం అనేది. అయితే ఇందులో ప్రధానంగా రెండు చిక్కులు కనిపిస్తున్నాయి. ఒకటి ఏంటి అంటే ఆయన హ్యాపీ, కానీ అంత సపోర్ట్ చేసినందుకు ఏపీకి సంబంధించి ఎటువంటి ఒప్పందం కుదుర్చుకోలేదు, ఏమీ కోరలేదు అనేది. కనకమేడల రవీంద్ర కుమార్ లాంటి వాళ్ళు చెప్పింది చూస్తూ ఉంటే వాస్తవం, మేమేం కోరకుండానే పొత్తు పెట్టుకున్నాం, ఏం కోరకుండానే చేరిపోయాం అనేది. కాకపోతే ఇక్కడ విషయం ఏంటి అంటే కేంద్రం నుంచి ఏపీకి రావాల్సినవి చాలానే ఉన్నాయి. పోలవరం నిధుల నుంచి అమరావతి సొమ్ముల వరకు, ముఖ్యంగా ప్రత్యేక హోదా వరకు కూడా ఏపీకి కేంద్రం నుంచి రావాల్సి ఉంది. వీటిని అడుగుతారు అని చెప్పి చంద్రబాబు మీద ఆశలు ఉన్నాయి. అయితే వాటిని ఆయన ప్రస్తావించకుండానే మోడీకి మద్దతు ప్రకటించడంతో ఇప్పుడు వాటి పరిస్థితి ఏంటి